బీఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది. అందరూ ఊహించిన విధంగా కవితపై బహిష్కరణ వేటు పడింది. గత కొంతకాలంగా సర్వం పెంచి స్వంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న కవిత ఒంటరైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్య పోరులో కొత్త మలుపు లాంటి కుదుపు. ఇన్నాళ్లు లీకు లేఖలతో గులాబీలో గుబులు పుట్టించిన కేసీఆర్ బిడ్డ కవిత ఎట్టకేలకు తనకు సొంత పార్టీలో శత్రువులెవరో బయట పెట్టారు. సొంత బంధువులైన హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ తన అన్న కేటీఆర్ ను ఉద్దేశించినవేనని అందరూ భావించారు. తాను ఎవరి నాయకత్వాన్ని అంగీకరించనన్న ఆమె వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చాయి. కానీ ఇప్పుడు తన బావ హరీష్ తో పాటు బంధువైన సంతోష్ రావు తన శత్రువులని కవిత తేల్చేశారు. ఇక మా నాన్నకు అవినీతి మకిలి అంటించింది హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డిలేనని, కాళేశ్వరం అవినీతికి హరీష్ దే బాధ్యత అని, అందుకే ఆయనకు రెండోసారి ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డితో వాళ్లకు ఒప్పందాలున్నాయని కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పైనే సిబిఐ విచారణ వేస్తే ఇక పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి, నేను ఇండిపెండెంట్ గానే ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ లో భూకంపం పుట్టించిన కవిత వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. కవిత తన వ్యాఖ్యల వల్ల జరగబోయే నష్టం గ్రహించిన కేసీఆర్ తన బిడ్డపై వేటు వేసేందుకు సిద్ధమై పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. అసలు కవిత ధిక్కర ధోరణిపై ఎప్పుడో వేటు పడాల్సింది. గతంలో ఇలాగే పార్టీని ధిక్కరించిన నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి అగ్రనేతలపై నిర్ణయంగా వేటు వేసిన కేసీఆర్ తన బిడ్డ విషయంలో మాత్రం ఇప్పటి వరకు సమన్వయం పాటించడానికి కారణం బంధుప్రీతి మాత్రమేనన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ వ్యవహార పార్టీకి పెద్ద దెబ్బగా మీరే అవకాశం ఉందని కేసీఆర్ కవితను పార్టీ నుంచి సాగనంపాలని నిర్ణయించారు. స్వయంగా కవితనే తాను ఇకపై స్వతంత్రంగా ఉంటానని వెల్లడించినందున ఇప్పుడు కూడా ఆమెపై వేటు వేయకపోతే తప్పుడు సంకేతాలు పోతాయని సీనియర్లు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కవిత వ్యవహార శైలి మాత్రం ఇంకా ఉద్యమ నాయకురాలిగానే ఉండటం వల్ల పార్టీకి నష్టమేనంటున్నారు. పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని ఎందుకు తొలగించారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో అధ్యక్షుడిని ఎందుకు నియమించారంటూ కాంగ్రెస్, బీజేపీ వేస్తున్న ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇంకా ఉద్యమ స్వభావం ప్రదర్శించడం అది బూమెరంగం అవుతుందని పార్టీ సీనియర్లు పలు సందర్భాలలో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా కవిత కేటీఆర్ పార్టీలో ప్రవేశించిన రోజుల్లోనే కేసీఆర్ వెంట నడిచిన హరీష్ రావుపై కవిత ఆరోపణలు చేయడాన్ని పార్టీలోని మెజారిటీ క్యాడర్ సహించలేకపోతున్నారు. ఉద్యమ కాలం తర్వాత తెలంగాణ ప్రజలు మెచ్చింది హరీష్ రావును మాత్రమేనని పార్టీ నేతలు చెప్తున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరిస్తున్న కవిత కూడా పార్టీ నుంచి బయటకు రావాలన్న ఆలోచనతోనే ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరిగింది. అందుకే కొంతకాలం నుంచి తన తెలంగాణ జాగృతి పేరుతో మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సింగరేణిలో ఆమె పూర్తిగా పార్టీ లైన్ దాటడంతో అక్కడ మాజీ మంత్రిని నియమించడం ఆమెకు జలక్నిచ్చింది. ఇక ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడం ఆమెకు కలిసి వచ్చినట్లు కనిపించింది. దానితో కాళేశ్వరం అవినీతికి హరీష్ కారణమన్న ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. దానితో తొలుత ఆమె కార్యక్రమాలు పోస్ట్ చేసే పార్టీ సోషల్ మీడియా గ్రూపుల నుంచి కవితకు సంబంధించిన నెంబర్లను తొలగించడం ప్రస్తావనార్హం. ఇక పార్టీ వాట్సాప్ గ్రూపులతో సహా సోషల్ మీడియా మాధ్యమాల నుంచి కవిత అనుచరులను తొలగించాలని పార్టీ ఆదేశాలు అందాయి. మరోవైపు పార్టీ తనపై వేటు వేస్తే సొంత పార్టీ స్థాపించాలన్నది కవిత ఆలోచన అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక తాను ఇకపై స్వతంత్రంగా ఉంటానని కవిత స్వయంగా ప్రకటించినందున స్వతంత్రంగా వ్యవహరించే వారిపై వేటు వేయడం తప్పదని కేసీఆర్ కు అనివార్యమైంది. ఇక ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లతో ఫామ్ హౌస్ లో చర్చించిన కేసీఆర్ కవితను పార్టీ నుంచి సాగనంపాలని నిర్ణయించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ స్వంత పార్టీ నేతలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు టి రవీందర్ రావు, సోమభారతుల పేరిట పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వంకు, ఎమ్మెల్సీ పదవికి
రాజీనామా చేయాలనే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.